ఇంతకు ముందు వీడియోలో మనం ఒక చిన్న యాక్టివిటీ చేయడం ద్వారా ఒక నీరు ఉన్న గాజు సీసాని వేడి నీరున్న పాత్రలో ఉంచినప్పుడు సీసాలోని నీటి మట్టం పెరుగుతుందని తెలుసుకున్నాం కదా. ఈ యాక్టివిటీలో నేను సీసాను వేడి నీటిలో ఉంచినప్పుడు బయట ఉన్న వేడి నీరు ముందుగా గాజు సీసాను వేడి చేసింది. ఆ తర్వాత వేడెక్కిన గాజు తన లోపలి నీటికి ఉష్ణాన్ని బదిలీ చేసింది. ఈ విధంగా ఉష్ణాన్ని గ్రహించడం వల్ల సీసాలోని నీరు వ్యాకోచించింది, అంటే ఎక్స్పాండ్ అయ్యింది. నీరు వ్యాకోచించినప్పుడు దానికి ఆక్రమించడానికి మరింత ఎక్కువ స్థలం కావాలి. ఆ అదనపు స్థలాన్ని ఆక్రమించే క్రమంలోనే సీసాలోని నీటి మట్టం పైకి పెరిగింది. ఈ యాక్టివిటీ ద్వారా ద్రవాలకు ఉష్ణశక్తిని అంటే హీట్ ఎనర్జీ అందించినప్పుడు అవి వ్యాకోచిస్తాయని మనకు స్పష్టంగా తెలిసింది. దీనికి సంబంధించిన ఒక మంచి ఉదాహరణను మన నిత్య జీవితంలో జ్వరమానిని క్లినికల్ థర్మోమీటర్ వాడినప్పుడు చూడవచ్చు. మనకు జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రతను కొలిచే సమయంలో థర్మామీటర్లోని పాదరసం అంటే మెర్క్యూరీ పైకి వెళ్తుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన శరీరం యొక్క ఉష్ణశక్తి ఆ థర్మామీటర్లోని పాదరసానికి అందుతుంది. దానివల్ల ఆ ద్రవరూప పాదరసం వ్యాకోచించి పైకి వెళ్తుంది. ఇది ద్రవాల ఉష్ణ వ్యాకోచానికి లేదా ద్రవ పదార్థాల వ్యాకోచానికి ఉత్తమమైన ఉదాహరణ. కాబట్టి ద్రవాలకు ఉష్ణశక్తిని సరఫరా చేసినప్పుడు వాటి పరిమాణంలో మార్పు ఉంటుందని మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా నిరూపించాం.